హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి సంకటి నాటుకోడి పులుసు చేశాను. చాలా టేస్టీగా ఉంది. రాయలసీమ స్పెషల్. హాఫ్ కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నాననిచ్చాను. అదే కప్పుతో 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. మరొక గిన్నెలోకి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాము. 4 కప్స్ వాటర్ పోసిన గిన్నె పెట్టుకుందాము. వీక్లీ వన్స్ టైం రాగి సంకటితో ఏ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వీక్లీ వన్స్ టైం తింటే హెల్దీ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నీళ్లు మరిగిన తర్వాత ఈ నానిన బియ్యాన్ని ఆ నీళ్ళల్లో వేసేసుకుందాము. రైస్ ఉడికించుకుందాం. రైస్ ఉడుకుతుంది చూడండి. అలా ఉడికితే సరిపోతుంది. 90% కుక్ అయిపోవాలి రైసు. వెజ్ తినేవారికి పప్పుచారు, ముద్దపప్పు ఇలా వెరైటీగా, నాన్ వెజ్ వారికి ఫిష్ అయినా నాటుకోడి పులుసు అయినా వేరే ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి స్పెషల్గా ఈ రాగి ముద్దలోకి బాగుంటాయి. రైస్ ఉడికిందండి. ఈ 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. హాఫ్ కప్పు బియ్యానికి కొంచెం ఒక 10 మినిట్స్ మూత వేసి ఉంచేసుకున్న తర్వాత కలిపేసుకుందాము. ఆ తర్వాత గరిటె పెట్టి కలుపుకోవాలి. ముందు గరిటె పెట్టవద్దండి. మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఆ వీడియో క్లిప్ కట్ అయింది. చప్పగా ఉంటుందండి సాల్ట్ వేసుకోపోతే. కొంచెం సాల్ట్ వేసుకోండి. అదిగోండి, రాగి ముద్దకి రెడీ అయిపోయింది. మన రాగి సంకటి ముద్ద చేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అందుకనే నేను గిన్నెలో వేసి తడి చేతులతో ముద్ద చుడుతున్నాను. ఇలా చుట్టేసుకోవాలి. ముద్ద చుడితే ఎక్కువ టైం వేడిగా ఉంటుంది. రాగి సంకటి చాలా టేస్టీగా ఉంది. ఇలా వీక్లీ వన్స్ టైం అయినా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా బాగుందండి. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్.